ఎవరిని నమ్మనమ్మ ఎటులు ఏ ఎడుగు ఎంతగా చూచి వైచినం చివరకు జారుటే అయిన చిక్కు చికాకుల కాలమందు నేనెవరిని నమ్మనమ్మ ఎటులేజడు ఎంతగా చూచి వైచినం చివరకు జారుటే అయిన చిక్కు చికాకుల కాలమందు నేనెవరిని నమ్మనమ్మ ఓ కవిజన కల్పవృక్షమ ఇకన్ పదమైనను మోపబోను ఓ కవిజన కల్పవృక్షమ ఇకన్ పదమైనను మోపబోను ఓ కవిజన కల్పవృక్షమ ఇకన్ పదమైనను మోపబోను నీ దివిజవరార్చితాంగ్రులను దీక్షగబట్టెద దరిజోపుమా నీ దివిజవరార్చితాంగ్రులను దీక్షగబట్టెదా దరిజోపుమా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 379వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. ఇప్పుడు హనుమంతుడు తపస్సేనా చేసుకోవాలి. ఆ స్థితిలోనైనా అమ్మవారు కనపడుతుందేమో. ఇంత అనురాగం కలిగినటువంటి దంపతులు దేవతల్లో తప్ప మానవుల్లో ఉంటారా? వీళ్ళు దేవతలైనప్పుడు నాకు వారు దర్శనం ఇయ్యాలి కానీ నేను ప్రయత్నం చేయడం ఏమిటి? వారి అనుగ్రహం లేకపోతే ఈ ప్రయత్నాలు ఫలిస్తాయా? అందుకని ఒక కలగంటున్నాడు, ఒక ఊహ. కలాం గారు చూడండి, కలలు కనండి, కలలు కనండి, అవన్నీ నిజం అవ్వాలని కూడా కలలు కనండి అనేవాడు మహానుభావుడు. ఆయన పేరే కలాం. కొంచెం కళ దీర్ఘమైతే కలాం. అమ్మవారిని శిరస్సు మీద ఉండే నిత్యా కళ్ళండి ఆయన, నిత్యాం కళాం. శాశ్వతమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు ప్రజా హృదయంలో. ఇంతకంటే ఏం కావాలి జీవితానికి? అలాగా ఒక కలగంటున్నాడు, ఎప్పుడు చూస్తాను అవండి. తదున్నసం పాండురదంతమవ్రణం తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మఫలాశలోచనం తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మఫలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వకం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వకం ప్రసన్నతరాధిపతుల్య దర్శనం కదాన్వకం ద్రక్ష్యే ఎన్నడు నిన్ను చూచెదనో ఎన్నడు నీ మృదుమోహనంబులవు కన్నుల వెల్గులో మునిగి ఎన్నడు నిన్ను చూచెదనో ఎన్నడు నీ మృదుమోహనంబులవు కన్నుల వెల్గులో మునిగి కానగరాని రసప్రపంచ భావోన్నత వీధులందు కానగరాని రసప్రపంచ భావోన్నత వీధులందు పదము పలుకో మృదు భావఖండమో తల్లి సరస్వతీ మాత ఎన్నడు నిన్ను చూచెదనో ఎన్నడు నీ మృదు మోహనంబులవు కన్నుల వెల్గులో మునిగి కానగరాని రసప్రపంచ భావోన్నత వీధులందు పదమో పలుకో మృదు భావఖండమో చిన్నిదొకండు నేరుకొని చీల్చెదనో భవమెల్ల భారతీ చీల్చెదనో భవమెల్ల భారతీ. ఇంత ఆర్తి ఇంత ఆవేదన ఉండాలండి. ప్రతిరోజు సాయంత్రం సంధ్యావందనం అయిపోయాక సరస్వతీదేవి చిత్రపటం దగ్గర నిలబడి ఓ పద్యం చెప్పడం అలవాటు ప్రత్యేకంగా. ఇంట్లో ఉంటే, బయట ఉంటే సరే ఆ పద్యాలు అక్కడ చదువుకుంటాం. అలా చదవడం కోసం ఓ 60-70 పద్యాలు లేను అంతే, అలా పొంగినవి. అందులో ఇదొకటి. ఏమిటమ్మా, ఎప్పుడు ఈ గదిలోకి వచ్చి ఆ పెద్ద ఫోటో దగ్గర నిలబడి ఇలా ఏడవడమేనా? కనపడవా? ఫోటోలోనేనా? నా తల్లి నాకు కనపడుతోంది, నా బంధువర్గం కనపడుతున్నారు, నా కుటుంబ సభ్యులు కనపడుతున్నారు, నిన్ను ఫోటోలోనే చూడాలా ఎంతసేపు? నేనేరా అబ్బాయి ఆయన ఓసారి రాకూడదా? కొంపలు అంటుకుంటా? ఏమాత్రం యోగ్యత లేదా? ఇలాగా మాట్లాడతానండి, నాకు అలవాటు. మన్నించండి చెబుతున్నందుకు. ఎందుకంటే ఈ ఆర్తి ఇలా ఉంటేనే భగవత్ సాక్షాత్ అసలు అయిందో లేదో మనకి తెలియదండి. ఆ అనుభూతి అంతా కలుగుతూనే ఉంది. ఇంతకంటే ఏమిటి పూజ అంటే? ఈ మాటలు రావాలి, ఈ ఆవేదన ఉండాలి. అదే ఆవేదన హనుమంతుడి. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేతదార్యావదనం కదాన్వకం ప్రసన్నతారాధిపతుల్య దర్శనం. అమ్మా, నాలాంటి వాడికి నేను చూసే అదృష్టం ఉంటుందమ్మా. ఎప్పుడు కనిపిస్తావో, ఎప్పుడు కనిపిస్తావు. ఇదండి. అందుకే కనిపించింది ఆవిడ వెంట. ఇంతవరకు కనపడలా. అంటే
హనుమంతుడిని అలా అట్టిపెట్టండి కాసేపు. జీవుడు సాధన చేస్తూ ఉంటే ఒక రకమైన అహంకార ధోరణి పోదండి. అది గర్వం కాదు. నేను చేస్తున్నా, నాకు కనపడుతుంది, కనపడగానే మా వాళ్ళందరికీ చెప్పాలి, నేను భగవద్ దర్శనం పొందినవాడిని. ఇది వచ్చిస్తూ ఉంటుందండి. ఎంత వద్దన్నా సరే. అసలు కనపడగానే ఏదో అందరూ చుట్టూ మూగినట్టు, ఆశ్చర్యపోయినట్టు, మనం ఏదో చేసినట్టు, ఇక అక్కడి నుంచి లోకంలో మనకు విలువ పెరిగి ఊహించుకుంటే ఇది పెద్ద తలనొప్పి కార్యక్రమం ఇది. ఎందుకంటే నిజంగానే భగవత్ సాక్షాత్కారం మనం పొందితే దానివల్ల ఏమైనా మహిమలో ఏవో మనం చేయగలిగితే ఇక లోకంలో అందరూ బెల్లం చుట్టూ ఈగల్లాగా మన దగ్గర మహిమల కోసం చేరతారు, మన కోసం చేరరు. పైగా సంత ఏమిటంటే మనకి ఏదైనా అనారోగ్యం వస్తే ఆయనకు అనారోగ్యం ఏమిటి, ఆయనే దక్కించుకుంటారని అందరూ వెళ్ళిపోతారు, ప్రాణాలు పోతాయి. ఈ మహిమల వల్ల అంత ప్రమాదం ఉంది. ఇవి ఏవీ లేకుండా మామూలుగా ఉంటే పాపం మనం వెళదాం చూద్దాం, ఎవరు చేస్తారని వస్తారు నలుగురు. ఏదో అనుకుంటాం కానండి, అద్భుత శక్తులు సాధిద్దామని కొంతమంది ఉపాసనలు పూజలు చేస్తారు. ఆ శక్తులు సాధించాక చాలా ఇరుకున పడిపోతారండి. అవి ఏదో చాలా పరిమితంగా లోక కళ్యాణం కోసం వినియోగించాలి కానీ నాయకులు, అధికారులు, అందమైనటువంటి వ్యక్తులు వీళ్ళ యొక్క ప్రాపు కోసం మనం చేస్తే కొంపలు అంటుకుపోతాయి. ఇప్పుడు చూడండి ఎటువంటి దర్శనం. సరిగ్గా ఇందుకోసమే సుందరి కాండ బాలాత్రిపుర సుందరి వర్ణనే తదున్నసం. పొడవైనటువంటి ముక్కు, కోటీరు లాంటి ముక్కు. ఎక్కడిది? నవచంపక పుష్పాభనాసాదండ విరాజిత. కొత్త సంపెంగ మొగ్గలా మెరిసిపోయేటువంటి నాసాదండ విరాజిత లలితా సహస్రం. తదున్నసం పాండురదంతం. తెల్ల మల్లె బొగ్గల్లా మెరిసిపోయి పలు వరుస. ఇది ఎక్కడది? శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల. శుద్ధ విద్య అంటే వేద విద్య, వేదాంత విద్య. ఇంకా చెప్పాలంటే వేదాంత విద్య. అంకురాకార వేదాంత విద్య అలా మొలకలుగా వస్తాయి. ఆ మొలకలే నీ పలువరుసమ్మ. ఏం కవిత్వం అండి లలితా సహస్రం. మంత్రం, మహిమ అవన్నీ అలా అట్టిపెట్టండి అమ్మ. అసలు మనస్సును ఆర్ద్రం చేసే భావాలు, ఆ భావాలను ఆస్వాదిస్తూ చదవాలి. నాకు పూర్వం భాస్కర్ రాయలు, తర్వాత మన సింహమట్ల రామమూర్తి శాస్త్రి ఇలాంటి వారు చెప్పారు, ఈ కాలంలో లలితా సహస్రం పరమ ప్రమాణంగా చెప్పగలిగిన వ్యక్తి నాకంటే చిన్నవాడైనా నేను నమస్కారం పెట్టి చెబుతున్న బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు. ఆయన లలితా సహస్ర భాష్యం గుంటూరులో చెబితే అది ఏదో వస్తోంది ఛానల్స్లో. దాన్ని వినడం కోసం నేను 4:30కి టీ తాగే అలవాటుని 5 గంటలకు మార్చుకున్నాను. 4:30కి మామూలుగా టీ తాగుతాను. నేను టీచర్లం కదా, టీ ఆమె చరతికితే టీచరా, టీ తాగకపోతే టీచరే కాదు. 4:30కి తాగుతాను. కానీ 4:30కి ఏదో పనికి మళ్ళీ కార్యక్రమాలు వస్తున్నాయి. అవన్నీ అంత ఎందుకు వచ్చింది? 5ంటికి 5 వస్తుంది. అది ఆ సమయం మార్చేసాను. నాకు అంతకంటే సమయం దొరకదు. ఏదో టీ తాగుతూ కాస్త సరే, అప్పుడు ఏదో పంటి కింద కరకర కూడా ఉంటుంది కాస్త, ఇంట్లో వాళ్ళ అనుగ్రహం వల్ల. ఏదో జంతిక మొక్కలో, చెగోడీలో ఏవో ఒకటి కానీ కాస్త ఉండాలి కదా, జహోచాపల్యం అయ్యో అక్కడ. ఆ దాంతోపాటు వింటూ ఉంటే ఇన్ని రహస్యాల భాస్కర్రాయలు భాష్యం చదివి, పెద్దలకు చదివి, ఆయన నిష్ఠాపరుడు, శుభ్రంగా చక్కగా అన్ని చెబుతూ శాస్త్రజ్ఞానం. ఇవాళ ఆధ్యాత్మికోపన్యాసాలు ఇచ్చేటువంటి వక్తలలో నేను మొహమాటం లేకుండా చెబుతున్నా, పక్కాగా శాస్త్రజ్ఞానం కావాలంటే షణ్ముఖ శర్మ గారు ఉపన్యాసం వినండి. పక్కా శాస్త్రజ్ఞానం, అందులో ఏమీ గీటు దాటే పని లేదు. పైగా దేశభక్తి కూడా. ఆయన సంపాదకీయాలో ఋషిపీఠం, దేశభక్తి కూడా, దైవభక్తితో పాటు దేశభక్తి, ఈ రెండూ ఉండేటువంటి పక్కా శాస్త్రజ్ఞానం కావాలంటే అది. ఎందుకంటే ఇది శుద్ధ విద్య. అంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల. తదున్నసం పాండురదంతమవ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్షేతదార్యావదనం కదాన్వకం. ద్రక్షేతదార్యావదనం కదాన్వకం ప్రసన్నత అరాధిపతుల్య దర్శనం. తదున్నసం పాండురదంతం తెల్లని మల్లె మొగ్గల్లాంటి పలువరుస. శుద్ధ విద్యాంకురాకార ద్విజపంక్తి ద్వయోజ్వల. వేదాంత విద్య మొలకలేస్తే ఆ మొలకలే నీ పలువరుసమ్మ. పైగా ద్విజపంక్తి, ద్విజ దంతములకు ఉంది, బ్రాహ్మణులకు ఉంది. మీకు ఈ దేవాలయాల్లో గమనిస్తే దసరా ఉత్సవాల్లో, కళ్యాణాలు చేసినప్పుడు, ఇతరత్ర ఖచ్చితంగా మంత్రపుష్పం లాంటివి చదివినప్పుడు బ్రాహ్మణులు 2 వరుసలుగా ఉంటారు. దివ్యపంక్తి ద్వయోజ్వల. మా ఊళ్ళో మాకు బోడపాడు రామలింగేశ్వర స్వామి ఆలయంలో దసరా ఉత్సవాలు ఇప్పుడు చూసేవాళ్ళు. ఇటో 10 మంది, అటో 10 మంది ఉండి చదివేవారు. సరే, అప్పుడు 20 మంది బ్రాహ్మణులు ఊళ్ళో ఉండేవారు. ఇప్పుడు 2 కూడా లేరు.
అది ద్విజపంక్తి, 2 వరుసలుగా ఉంటుంది. ఒక వాక్యం వీరు, ఒక వాక్యం వారు. అది మంచి పోటాపోటీగా ఉండేది కూడా. యదోముశతపథ ఆయతనం వేద అని వారిని ఆయతనవాన్ భవతి, ఆపోవాముశతపథ ఆయతనం అని వీరు ఆయతనవాన్ భవతి అని వారు. మంచి పోటీగా ఉండి మాకు ఏమీ రాకపోయినా చాలా విచిత్రంగా ఉండేది, ఇదేదో నేర్చుకోవాలని అనిపించేది. అలా చదివేవారు. అదే ద్విజపంక్తి. పలు వరుస కూడా. ఇక్కడే మీకు ఇంకొక ఉదాహరణ చక్కనది కొత్తగా చెప్పుకున్నాం. అన్ని లలితా సహస్రం నుంచి ఎందుకు బోర్డు సాహిత్యం ఉంది మనకి. శ్యామలాదండకం. కుంద పుష్పద్యుతిస్నిగ్ధ దంతావళి నిర్మలాలోల కల్లోల సమ్మేళన స్మేర శోణాధరే చారు వీణాధరే పక్వబింబాధరే కుంద మందస్మితోదార వక్త్రస్ఫురత్పోగ కర్పూల తాంబూల ఖండోత్కరే జ్ఞానముద్రాకరే శ్రీకరే. అందులో ఈ పలువరుస గురించి ఒక మాట. కుంద పుష్పద్యుతి స్నిగ్ధ దంతావళి నిర్మలాలోల కల్లోల సమ్మేళన స్మేర శోణాధరే చారు వీణాధరే పక్వబింబాధరే అంటాడు కాళిదాసు. కుంద పుష్పద్యుతి మల్లె మొగ్గలు, మొల్ల మొగ్గలు అంటారు. కుందములు అంటే మొల్లలు, బొండు మొల్లలు అంటారు. ఆ కుంద పుష్పద్యుతి, ఆ మొల్ల మొగ్గల ద్యుతితో మెరిసిపోతున్నాయమ్మని పలువరుస. దంతావళి పలువరుస. నిర్మల ఆలోల కల్లోల సమ్మేళనం, ఆ కాంతులు ఎలా కెరటాల్లో అలా ఒయ్యారంగా అలా అటు ఇటు ప్రసరిస్తూ ఉంటే. స్మేర శోణాధరే, లేత ఎరుపు రంగున్న ఈ పెదవుల కాంతి వాటి మీద పడుతుందమ్మా. ఈ దంతాల తెల్లని కాంతి, పెదవుల యొక్క ఎర్రని కాంతి, ఈ రెండు సమ్మేళనం. కుంద పుష్పద్యుతి స్నిగ్ధ దంతావళి నిర్మలాలోల కల్లోల సమ్మేళన స్మేర శోణాధరే చారు వీణాధరే పక్వబింబాధరే. ఎందుకు చెబుతాడో కాళిదాసు, ఇంత మహాకవి. ఇది పాండురదంతం. అవ్రణం అంటే ఇది వ్రణం అనగానే మనం లోకంలో వాడుకలో ఉండే అర్థం చెప్పకూడదు. మత్సలు లేనిది, మత్సలేని చందమామ. ఎందుకంటే ప్రసన్న తారాధిపతుల్య దర్శనం. అమ్మవారిని చూస్తే చంద్రుడు చూసినట్టే. ఎవరి చంద్రుడు? ఎక్కడ చంద్రుడు? సహస్రారంలో ఉండేటువంటి చంద్రుడు. అక్కడి నుంచే కదా అమృతం కురిసేది. అందుకే దేవతల శిరస్సు మీదే చంద్రుడు ఉంటాడు. ఇంకెక్కడో చెవికి తగిలించుకుంటే కాదనే వాళ్ళు ఎవరు లేరు. అమ్మవారి లలాటాన్ని అష్టమి చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అని అష్టమి చంద్రుడితో పోలుస్తారు. కానీ ఉండవలసిన చంద్రుడు పైనే ఉంటాడు. ఆయన నుదుటి మీద ఉండడు, పైన ఉంటాడు. ఆ పైన శివుడికి కానీ అమ్మవారికి కానీ పాండురంగస్వామికి కానీ ఒక్కో సందర్భంలో సరస్వతీదేవికి కూడా ఇక్కడ ఈ చంద్రుడు పెట్టడంలో ఉద్దేశం ఏమిటి అంటే, చంద్రుడు ఉండడంలో ఉద్దేశం ఏమిటి అంటే, అక్కడ సహస్రారం దగ్గర అమృతం కురుస్తుంది. అమృతానికి ప్రతీక కదా చంద్రుడు. అక్కడ చేరుకునే ప్రయత్నం చేయండి. అసలైన కిరీటం, విశ్వసుందర కిరీటం అంటే అది. ఈ మామూలు పోటీల్లో పెట్టే కిరీటాలు కాదు. అది కూడా అర్ధచంద్రాకారంలోనే ఉంటుంది. ఆ అమృతం కురియారు అక్కడి నుంచి. అది ప్రసన్న తారాధిపతుల్య దర్శనం. ప్రసన్న చంద్రుడు అంటే పొన్నమి చంద్రుడు. శుచిస్మితం మల్లెల చిరునవ్వు. దంతములు అందంగా ఉంటాయి మొల్ల మొగ్గలాగా. శుచిస్మితం శుభ్రమైన చిరునవ్వు అంటే తెల్లగా మెరిసిపోయే నవ్వు. దానికి ఆ నవ్వు, అమ్మవారి యొక్క పెదవుల కాంతి, ఈ రెండు కలిపి ఉమాసహస్రం నుంచి చెప్పుకున్నాం. కావ్యకంఠ వాసిష్ఠ గణపతి మహాముని మహానుభావుడు 40 స్తబకాలు రాశాడు. స్తబకానికి 25 చొప్పున 1000 శ్లోకాలు రాశాడు ఉమాసహస్రం. అందులో అంటారాయన అధర ప్రవాళ శయనే నాసాభరణ ప్రభా విలాసిన్య రమమాణం హరరమణీ హాసయువ హరతున శోకం. ఇది శుచిస్మితం. అమ్మవారి చిరునవ్వు ఎటువంటిది అంటే అధర ప్రవాళ శయనే. ఈ పెదవి అధర ప్రవాళం. పెదవి అనే పగడాల శయ్య, పగడాలు పొదిగిన శయ్యట, మంచంట. దాని మీద హర రమణీ హాస యువ, అమ్మవారి యొక్క చిరునవ్వు అనే యువకొట్ట. ఆ నవ్వు, ఆ శుచిస్మిత, ఆ నవ్వు యువకొట్ట. ఆ యువకుడు పడుకున్నాడు. యువకుడు ఊరికే ఎర్రగా ఉండే పక్క మీద పడుకుంటాడండి. అమ్మాయి ఉండాలిగా. అక్కడ అమ్మాయి ఎవరండి? నాసాభరణ ప్రభా విలాసిన్య, కొత్త పెళ్లి కూతురు. ముక్కు పుడక కాంతి అనేటువంటి కొత్త పెళ్లి కూతురుతో నీ చిరునవ్వు అనే కొత్త పెళ్లి కొడుకు నీ పెదవులనేటువంటి పగడాల చెయ్యి మీద సేరించాడమ్మా. ఏం ఆశ్చర్యం, ఏం కవిత్వం అండి. పరవశించిపోతాం ఇలాంటివి వింటుంటాయి. మీరు అదృష్టవంతులు. అధర ప్రభాళ చెయ్యని నాసాభరణ ప్రభా విలాసిన్య. ఎందుకంటే ఆ కాంతి ఎందుకు పడుతుంది. అధర ప్రవాళ శయనే నాసాభరణ ప్రభా విలాసిన్య రమమాణో హరరమణీ హాసయువ హరతున శోకం. అమ్మవారి యొక్క ఈ పగడం లాంటి ఈ పెదవి ఒక లేత ఎరుపు రంగు దుప్పటి కప్పినటువంటి, శాలువా దుప్పటి కప్పినటువంటి అందమైన పక్కలా ఉందిట. కొత్త పెళ్లి కూతురు కొత్త పెళ్లి కూడా కోసం తయారు చేసింది. అది రజోగుణంలో ఉండాలి, అందుకని ఆ దుప్పటి కప్పుతారు.
ఆ రజోగుణం అది. బాగుంది, కాపురం చేయాలంటే రజోగుణం ఉండాలి, సత్వగుణం కాదు. దెబ్బలు ఆడుకునేటప్పుడు తమో గుణం వస్తుంది, అయిపోయాక సత్వగుణం ఎలాగూ వస్తుంది. 10 ఏళ్ళు అయితే గుణాతీత స్థితే, ఇంకేముంది కనుక ఇంకా రుణమే ఉంటుంది, గుణం ఉండదు. గుణాతీత స్థితి, రుణకల్ప్త స్థితి శుభ్రంగా ఉంటుంది. అందుకని ఇక్కడ ఈ పక్క మీద పడుకున్నట్టు కుర్రాడు, ఎవరు అమ్మవారి చిరునవ్వైనా కుర్రాడు పడుకున్నట్టు, ఆయన మీద హర రమణి హాస ఇది పక్కట ఆ నవ్వు కాంతి పడింది కదా, అది ఆ కుర్రాట యువకట్ట, కొత్త పెళ్లి కొడుకు. మరి పెళ్లి కూతురు ఎవరై అంటే ఇగో నాసాభరణ ప్రభా విలాసిన్య, ఆ ముక్కుపుడక కాంతి కూడా అక్కడ పడుతుంది. ఈ నవ్వు కాంతి యువకుడు, ఆ ముక్కుపుడక కాంతి ముక్తి కాంతి అంటాం కదా, అందుకని మౌక్తికం కదా, ముక్తి నుంచే మౌక్తికం, ముత్యమనే కాకుండా. అందుకని ఈ ఇద్దరు అక్కడ చేరించారు. హరతునశోకం, అలాగా అమ్మవారి చిరునవ్వు అనేటువంటి కొత్త పెళ్లి కొడుకు, అమ్మవారి ముక్కుపుడక కాంతి అనేటువంటి కొత్త పెళ్లి కొడుకుతో కలిసి అమ్మవారి యొక్క పెదవి అనేటువంటి పగడాల చెయ్యి మీద పడుకున్నాడే ఆ కాంతి, నా హరతునశోకం, మా శోకమును హరించును కాక అదే అశోకవనం. తదున్న సంబండు రథం తమ వ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యే తదార్యావదనం కదాన్వహం ప్రసన్నత అరాధిపతుల్య దర్శనం. పద్మపలాశలోచనం, పద్మపత్రాల వంటి లోచనాలు కలిగింది. పొందామరయామెమోము తెలిదామరలాయమ కన్నుదోయి, తెలిదామరలాయమ కన్నుదోయి అని విశ్వనాథ వారు అన్నారు. అదే ఇక్కడ పద్మపలాశలోచనం. ద్రక్ష్యేత ఆర్యావదనం, ఇక్కడ వర్ణించింది కేవలం సీతాదేవిని కాదు, పార్వతీదేవిని, దుర్గాదేవిని, త్రిపుర సుందరీదేవిని అని మనం ఎలా చెబుతున్నాం. ఆర్యావదనం, ఆర్య అనేటువంటి మాట ఏదో శ్రేష్ఠురాలు అనే అర్థంలో ఎక్కడైనా వాడి ఉంటే వాడి ఉండొచ్చు, కానీ ఆర్య అనే మాట ప్రత్యేకం త్రిపుర సుందరీదేవికి వాడతారండి. ఘనుడా భూసురుడేగెను నడుమము అర్ఘశ్రాంతుడై చిక్కెను, రుక్మిణీ కళ్యాణంలో రుక్మిణి ఆందోళన పద్యం. ఘనుడా భూసురుడేగెను నడుమము అర్ఘశ్రాంతుడై చిక్కెను, విని కృష్ణుండిది తప్పుగా దలచెను విచ్చేసెను, ఈశ్వరుండు అనుకూలింపదలంచును తలపడు, ఆర్యామహాదేవియున్ నను రక్షింప నెరుంగునో ఎరుగదో నా భాగ్యం ఎట్లున్నదో. గౌరీదేవి, పార్వతీదేవి అనడానికి పోతన గారు రుక్మిణీదేవి చేత ఆర్యామహాదేవి అనిపించాడు. శంకరాచార్య తల్లి పేరు కూడా ఆర్యాంబ. సంస్కృతంలో ఆర్య అని ఒక ఛందస్సు ఉంది, ఒక వృత్తం, ఒక ఛందస్సు, అది ఇంచుమించు కందపద్యంలా ఉంటుంది. ఈ ఆర్య, ఆర్యాంబిక ఇవన్నీ అమ్మవారి యొక్క ప్రత్యేకమైన పేర్లు ఇవి. తదున్న సంపాండురదంతము వ్రణం శుచిస్మితం పద్మపలాశలోచనం ద్రక్ష్యేదార్యావదనం కదాన్వహం ప్రసన్నత ఆరాధిపతుల్య దర్శనం. తదార్యావదనం కదాను అహం దక్షి, ఎప్పుడు చూస్తాను కదా. ఇంత తప్పించాలి జీవుడు, సాధకుడు. ఆంజనేయ స్వామి అంటే ఇక్కడ సాధకుడు. కావాలి కావాలి, నాకు ఆ దర్శనం కావాలి, ఇంకేమొద్దు ఇంకేమొద్దు ఇంకేమొద్దు. అదో రుక్మిణీదేవి కృష్ణుడి కోసం తప్పించినట్టే. అందుకే ఆర్యామహాదేవి నన్ను రక్షింపని ఎరుంగునో ఎరుగదు. ఏమో భగవంతుడికి ఎరుంగునో ఎరుగుదో అంటే తెలియదని కాదు. అక్కడ ఈ ఎరుక మనలో ఉంటే గానీ ఆ రక్షణ దొరకదు. ఎరుక అంటే జ్ఞానం, ఇక్కడ కేవలం ఏదో తెలుసుకోవడం సమాచారం కాదు, ఆర్టీఐ కాదు. ఈ ఎరుక, ఆత్మజ్ఞానం అనే ఎరుక మనకు కలగడం మొదలు పెడితే తప్ప భగవద్ అనుగ్రహం మనకు కలగదు. అందుకే నేను తరచు మొత్తుకుంటూ ఉంటా, కర్మకాండంతా అటువైపు సాగనివ్వండి, అటువైపు సాగనివ్వండి. అది ఊబిలో కూరుకుపోకూడదు, ఇంకా శంకలు పెంచేసుకోకూడదు. ఇలా చెయ్యాలా, అలా చెయ్యాలా, పెళ్లిలో ఇది ముందా అది ముందా, పెద్ద విషయాలు కావు అవన్నీ. స్థానిక పురోహితులు చెబుతారు. కులానికి ఓ రకంగా, ప్రాంతానికి ఓ రకంగా ఉంటాయి, కుటుంబానికి ఓ రకంగా కూడా ఉంటాయి. ఋగ్వేదులతో మాకు సంబంధాలు ఉన్నాయి, మా మేనత్తగారిని ఇచ్చారు. వాళ్ళ ఇళ్లలో ఏమిటో మా నాన్నగారు ఎవరే, వాళ్ళు తలంబరాలు ముందుకు పోయి తర్వాత తాళి కట్టిస్తారా వాళ్ళు, అంతే అనేవారు. అలాగని పిల్లని ఇవ్వడం మానేసామా? ఉంటాయేవో వాళ్ళ ఆచారాలు వాళ్ళకు ఉంటాయి. మా నాన్న కోపం చూడరు ఋగ్వేదులు అనేవారు, లేదా మళ్ళీ ఆయన బావగారే స్వయంగా సరదా. అంటే ఈ ఆచారాలు ఎప్పుడు భిన్నంగా. అందుకే వీటి గురించి ఏవో జరిగిపోతాయి, ఇలా జరగకపోవడం వల్ల ఏదో అయిందేమో అని ఈ నమ్మకాలు పెట్టుకోకుండా దయచేసి. ఏదైనా వాళ్ళ కాపురం బాగుండడం మనకి ముఖ్యం. సౌకర్యమే చూడాలని నన్ను అడిగితే ఆధునిక కాలంలో శాస్త్రం కంటే సౌకర్యమే ముఖ్యం. తప్పదు, ఈ కాలంలో తప్పదు. అలాగని శాస్త్రాన్ని పక్కనెట్టేమని కాదు, వీలైనవన్నీ చేస్తాం. 21వ శతాబ్దంలో బతుకుతున్నాం. నిలబడి తినద్దంటే ఏమైపోతామండి? కూర్చుంటే వడ్డించేవాళ్ళు ఎవరండి? వేళ తినచ్చు, తప్పు ఏమీ లేదు. ముందు రిసెప్షన్ చేస్తారు, తప్పదు. 8 గంటలకు పెట్టుకునేది, తెల్లారగట 4 గంటలకు ముహూర్తం. ఊళ్ళోంచి ఎవడొస్తాడండి ఆశీర్వచనానికి?
తప్పదండి వేళ, తప్పేమీ లేదమ్మా. శాస్త్రాలు, ఆచారాలు, సంప్రదాయాలు ఎప్పుడు కాలానుగుణంగా మారుతాయి. ఇవి మానవ జీవన పరంపరలో ఏర్పడినవే తప్పితే వేదంతో పాటు ఇవేం పుట్టలేదు. ఆ మాటకు వస్తే తలంబరాలును మంగళసూత్రం సహా ఉత్తరాది వివాహాల్లో ఉండవు. అసలు కబుర్లు చెప్పొద్దు. సీతారామ కళ్యాణం, వాల్మీకి రామాయణం తిరగేసుకోమన్నాడు. మంగళసూత్రం ఎక్కడుందో చెప్పమానండి. మరి భద్రాచలంలో అడ్డం ఆపేమా? ఇక్కడ సంప్రదాయం దాక్షిణాత్య సంప్రదాయం. దక్షిణ భారతదేశం వేరు అన్నట్టే ఆంధ్రదేశం వేరు, గోదావరి జిల్లాలు వేరు. దానికేముంది? మేనమావ కూతురు అక్క కూతురుని హాయిగా చేసుకుంటారు గోదావరి జిల్లాలో. మరి ఇతర జిల్లాల్లో కొన్ని చోట చేసుకోరు, ఇతర కులాల్లో కూడా చేసుకోరు. చాలా తేడాలు ఉన్నాయి. ఎప్పుడు ఈ ఆచార సంప్రదాయాలు స్థానికతను బట్టి మారతాయి. అవి తెలుసుకోవలసింది స్థానిక పురోహితుల ద్వారానే. వారిని అగౌరవపరచొద్దు. మా మాటలు విని ఆచార సంప్రదాయాల విషయంలో వారే అథారిటీ, వారే ప్రామాణికం. మేము రెండో వ్యక్తులం, నేను కాదు, ఎవరు చెప్పినా సరే వారే ప్రామాణికం. మీ పురోహితులను అడగాలి, మీ కుల పురోహితులను అడగాలి, వారు చెప్పిందే లెక్క. అదేం పోయింది, మేము ఏదో మొత్తం అంతా దృష్టిలో పెట్టుకుని ఏదో మాట్లాడేస్తాం. అది కుదురుతుందా? అందుకే అవి కాదు, జ్ఞానకాండవే. అసలు వివాహం అంతా ఎందుకు, ఈ శోభనం అంతా ఎందుకు, ఈ సంతానం ఎందుకు, ఈ సంసారం ఎందుకు, ఈ జీవితం ఎందుకు? అమ్మవారు కనపడినప్పుడు ప్రసన్న తారాధిపతుల్య దర్శనం. పొందము చందమామ లాంటి అమ్మవారు కనపడకపోతే దేనికండి ఈ జీవితం అంతా? అన్నీ సక్రమంగా చేసేస్తామండి. అన్ని తద్దినాలు, మాసిగాలు సమస్తం పెట్టేస్తామండి. చివరికి పితృదేవులే నాకు ఒక్కటి కూడా ముట్టలేదు అంటే చేసేది లేదు ఇక్కడ. అంటే అది శాస్త్రీయ ప్రక్రియ అంతా వాళ్ళు చెబుతారు. ఆ ప్రక్రియతో మనకి సత్క్రియ లోపల ఉండాలి. ఆ ఉండాల్సిన తపన ఏమిటి? ఈ శుభాశుభాలు ఏవైనా సరే, శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్ యస్స మే ప్రియః. శుభాశుభాలు రెండు వదిలేసిన వాడు అటువంటి భక్తుడే నాకు కావాలన్నాడు. వదిలేటువంటి కార్యక్రమాలు వదిలేయడం అని కాదు, వాటి గురించిన చేదస్థం వదిలేయాలి. ఈ కాలంలో క్యాటరింగ్లు తప్పట్లేదు. ఎవరు వండుతారో తెలియదు, ఏదో చేస్తాం, పెడతాం. మర్యాద ఉంటే చాలు, రుచిగా ఉంటే చాలు, శుచిగా ఉంటే చాలు. అంతకంటే ఏమిటి? వడ్డిస్తూ చుట్ట కాల్చకుండా ఉంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. పూర్వం వంట బ్రాహ్మణులు పెట్టి బ్రహ్మాండంగా చేసిన మేము చూసాం. శుభ్రంగా చుట్ట కాల్చేసేవారు అక్కడ కూర్చొని. అంతే, అప్పుడు జరిగాయండి. మనకు తెలియదు కాబట్టి గొప్పదని అనొద్దు. అయితే ఇవి ముఖ్యం కాదండి. ఏది ముఖ్యం? ఇదే ఒక్కటే. తెలుగు పద్యంగా ఒక్క మాట చెప్పుకుందాం. ఎన్నడు నిన్ను చూచెదను, ఎన్నడు నీ మృదుమోగనంబులవు కన్నుల వెలుగులో మునిగి కానగరాని రస ప్రపంచ భావోన్నత వీధులందు పదమో పలుకో మృదుభావఖండమో చిన్నిదొకండు నేరుకొని చీల్చెదనో భవమెల్ల భారతి. ఎప్పుడు నిన్ను చూస్తానమ్మా, నీ కన్నుల వెలుగులో మునిగి కానగరాని రసప్రపంచ భావోన్నత వీధులందు నేనురా గరికపాటి, నేనురా సరస్వతీదేవిని రా, ఇంతకాలం నిన్ను కాపాడుతున్నాను రా, నీ చేత అవధానాలు చేయించింది నేనురా, నీ చేత ఈ ప్రవచనాలు చెప్పిస్తున్నది నేనురా అని ఒక్కసారి నాకు కనిపించమ్మా, నాకు చెప్పమ్మా. అంతకంటే చచ్చిపోతానమ్మా, ప్రాణం వదిలేస్తానమ్మా, ఇంకేం కావాలి? ఆ మాట కూడా చెప్పమ్మా. నేను నమ్మకమేనా? నువ్వు చెప్పవా నాకు? నేను ఎవరికీ చెప్పనమ్మా, నాకు చెప్పమ్మా అని ఆర్తి రావాలి. అప్పుడు అమ్మవారు కనపడడం ఏమిటండి? హృదయం అంతా, ఈ కన్నీళ్ళంతా అమ్మవారు కాదా? ఈ ఆనంద బాష్పాలన్నీ అమ్మవారు కాదా? ఈ రసాస్వాదనంతా బ్రహ్మానంద రసాస్వాదన కాదా? ఇది స్వాత్మానంద లవీభూత బ్రహ్మాద్యానంద సంతతి కాదా? మన ప్రయత్నంతో మనమే ఇంత పొందగలుగుతూ ఉంటే ఎక్కడికో దేనికండి వెళ్ళడం? దీనికి ఎన్నడు నీ మృదుమోగనంబులవు కన్నుల వెలుగులో మునిగి కానగరాని రసప్రపంచ భావోన్నత వీధులందు. అమ్మా, నేను కళ్ళు కూడా సరిగ్గా కనపడిన పరిస్థితిలో నీ తేజస్సే నన్ను నడిపిస్తూ ఉంటే, ఆ దారుల్లో నువ్వు నడుస్తూ ఉంటే అక్కడ ఓ చిన్న పదమో పలుకో మృదుభావఖండమో, ఓ చిన్న పదమో, ఓ సంధో, ఓ సమాసమో నాకు ఏది ప్రాప్తం ఉంటే అదమ్మా. ఓ భావఖండమో, ఓ చిన్న ఆలోచన ఏదో ఒకటి ఏరుకుని చీల్చదనో భవమెల్ల భారతి. ఈ మొత్తం జీవితాన్ని, ఈ మొత్తం ప్రపంచాన్ని చీల్చి పారేస్తానమ్మా. ఆత్మజ్ఞానం కంటే కావలసింది ఏదైనా ఉందా మనిషికి? ఆత్మాన్వేషణ చేసేవాడు ఎంత అదృష్టవంతుడండి. ఆ ఆత్మ సాక్షాత్కారం మనం కోరుకున్న అమ్మవారి రూపంలో, నాకైతే సరస్వతి రూపంలో, మా ఎలవేల్పు కాబట్టి, మా పలుకులమ్మ కాబట్టి. గుండెల్ మండగ పిల్చుచుంటిని ఇక పలుకుల్లేవే ఆంధ్రంబునన్, గుండెల్ మండగ పిల్చుచుంటిని ఇక పలుకుల్లేవే ఆంధ్రంబునన్, ఒక్కమారండన్ నిల్వగరమ్ముదేమి బండల్ వారినదేమి నీ హృదయమంబా శారద, బండల్ వారినదేమి నీ హృదయమంబా శారద, ఒక్కమారండన్ నిల్వగరమ్ముదేవి, ఒక్కమారండన్ నిల్వగరమ్ముదేవి కవితాభ్యాసం, ఒక్కమారండన్ నిల్వగరమ్ముదేవి. బ్రహ్మాండం పైన భవత్ పదద్యుతికి ప్రత్యామ్నాయమే నిలిచిన ఒక్కమారండం నిల్వగరమ్ముదేవి. కవితాభ్యాసమ్ములెన్నాళ్ళు బ్రహ్మాండం పైన భవత్ పదద్యుతికి ప్రత్యామ్నాయమై నిలిచెడి.
గుండెలు మండేట్లా పిలుస్తున్నానమ్మా. ప్రతిరోజు సాయంత్రం నీ ఫోటో దగ్గర నిలబడి 6:30కి. ఇంకా పలుకులు లేవే ఆంధ్రంలో 56 అక్షరాలు అయిపోయాయి, అన్ని సంధులు అయిపోయాయి, అఖండజతులు కూడా అయిపోయాయి. ఇంకేం చేయమంటావు, ఇంకేం పెట్టి పిలవమంటావు? అన్ని ఛందస్సుల్లో పద్యాలు రాసేసా, ఇంకేది ఇష్టమో చెప్పు, పోనీ రాస్తా, నేర్చుకుని రాస్తా. ఇక పలుకులు లేవే ఆంధ్ర, నాకు వచ్చింది తెలుగు ఒక్కటేనమ్మా. అంతో ఎంతో కొద్దిగా పరిచయం సంస్కృతం, అది కూడా పూర్తిగా రాదు. ఇక హిందీలు ఇంగ్లీషులు మనకు వచ్చేవి కావు. ఇవన్నీ ఏదో వ్యవహారం నడిస్తే చాలు. ఏ భాషలో నిన్ను పిలవాలి? నా భాషలో ఇంకా అక్షరాలు లేవమ్మా, ఉన్నవి 56. బండల వారనేది ఏమి ఎందుకన్నానంటే, మా ఇంట్లో అమ్మవారి ఫోటో బందరులో ఆయన కృష్ణారావు గారని బ్యాంకు మేనేజర్ ఇచ్చారు. అందు మీద ఆవిడ పాతకాలపు శంకర్ ఫౌండరీ వాళ్ళ ఫోటో. అది పెద్ద బండరాయి మీద కూర్చుని వీణ వాయిస్తూ ఉంటుంది, పాతకాలపు ఫోటో. అప్పుడు కూర్చుని నువ్వు బండ అయిపోయావు అన్న ఒళ్ళు మండి, కోపం వస్తే అలాగే ఉంటుంది. భక్తులు అలాగే మాట్లాడతారు, ఏం మాట్లాడినా తప్పులేదు తల్లితో. కూర్చుని బండ మీద, మా ఇంట్లో సోఫాలో కూర్చుంటే కాస్త మెత్తగా ఉండేది దానికి. బండల వారినదేమి నీ హృదయం అంబా శారద, ఒక్క మారండం నిల్వగరమ్ము దేవి. ఎన్నాళ్ళు ఈ కవితాభ్యాసములు, ఎన్నాళ్ళమ్మా ఇవి? బ్రహ్మాండంబైన భవత్ పదద్యుతికి ప్రత్యామ్నాయమై నిలిచాడు హనుమంతుడు. అలాగా త్రిపుర సుందరీదేవిని గురించి కలగన్నట్టుగా, అలా కనిపించాలని తాపత్రయపడినట్టుగా సీతాదేవి గురించి మనం మన ఇష్టదేవత గురించి తాపత్రయపడాలి. ఎందుకంటే పతంజలి యోగశాస్త్రంలో ఒక్క మాట చెబుతారు, స్వాధ్యాయ ప్రతిష్టాయాం ఇష్టదేవతా సంప్రాప్తి, స్వాధ్యాయ ఇష్టదేవతా సంప్రాప్తి అంటారు. నియమాల్లో శౌచ సంతోష తపస్వాధ్యాయేశ్వర ప్రణిధానాన్ని, అందులో స్వాధ్యాయం ఉంటుంది. దాని ఫలం ఏమిటి అంటే మన విద్య, వేద విద్య లేదు మన సాహిత్య విద్య. అది మనం చదువుకుంటే ప్రయోజనం ఏమిటంటే ఇష్టదేవతా సంప్రాప్తి, ఇష్టదేవతా దర్శనం అవుతుంది దాంతో అంటారు. మరి నా సాహిత్యంతో నాకు కావాలని నేను కోరుకున్నట్టే మీరు ఉద్యోగాలు చేయొచ్చు, సద్యోగాలు చేయొచ్చు, వంట చేయొచ్చు, పాఠాలు చెప్పొచ్చు. దాంతోనే మీకు అమ్మవారు కనపడాలని కోరుకోండమ్మా. ఆ కోరుకోవడంలోనే గొప్ప దర్శనం అంతా ఉంది. సెలవు.